161 161 అండి. ఆ, మీది మేబీ 167 ఉండొచ్చండి. 175. ఓకే. సారీ 175. ఇందులో ఏంటంటే ఏం చెప్తున్నారంటే అండి, ఈ సుబ్వేలో ఈ పక్కన ప్లుత చిహ్నం లాగా ఉంది అన్నారు అండి. దాని గురించి ఇక్కడ కొంచెం వివరం ఇచ్చారు. ఓహో, అచ్చా. ఇక్కడ స్వరితం అయింది కదండి. అవునండి. उससे परे यदि संहिता में उदात्त अक्षर होता है, దానికి పరంగా సంహితలో ఉదాత్త అక్షరం ఉంటే కనుక ఆ స్వరితాన్ని కంపంగా ఉచ్చరించాలటండి. అంటే కొంచెం షేక్ వచ్చినట్టుగా ఉచ్చరిస్తారు. స్వరిత్ కి పూర్వ ఆది మాత్ర ఉదాత్త హోతీ హై. స్వరితంలో ఉన్న ప్రథమ ముందర ఉన్న అర్థ భాగానికి ఉదాత్తం అవుతుంది. అతః హ్రస్వమే ఆదా భాగం, దీర్ఘమే తీన్ భాగం. అంటే హ్రస్వంలో అర్ధ భాగము, దీర్ఘంలో 3 భాగాలు అనుదాత్తం అవుతుంది అని చెప్తున్నారు. ఆ అర్ధ భాగం కాకుండా ఇంకొక అర్ధ భాగం ఉంటుంది కదండి హ్రస్వం అంటే, ఒకటిగా తీసుకుంటే. అవునండి. దానిలో మొదటి అర్ధ భాగము ఉదాత్తం అయితే మిగతా అర్ధ భాగము అనుదాత్తము. స్వరితంలో ఉదాత్తము అనుదాత్తము 2 కలిసి ఉంటాయి కదండి. ఓకే ఓకే. కాబట్టి అర్ధ భాగం ఉదాత్తము, అర్ధ భాగం అనుదాత్తము అవుతుంది. అదే కాకుండా అయితే ఈ అర్ధ భాగం ఉదాత్తం అవుతుంది, మిగిలిన 1.5 భాగాలు అనుదాత్తం అవుతుంది. అంటే దీర్ఘాక్షరాన్ని 2గా తీసుకున్నాం. తీసుకుంటే అందులో అర్ధ భాగం, మొదటి అర్ధ భాగం ఉదాత్తము, తర్వాత 1.5 భాగాలు అనుదాత్తము అవుతుంది. మనం ఇంతకు ముందు కూడా ఒక సూత్రం చెప్పుకున్నామండి. 1వ అధ్యాయం 2వ పాదంలో 32వ సూత్రం. తస్యాదితి అర్థం ఊర్ధ్వం ఉదాత్తం అర్థ హ్రస్వం అని. అంటే మనకి ఉదాత్త స్వరితాల కలయిక, ఉదాత్త ఉదాత్తాల కలయిక స్వరితం కాబట్టి ఈ 2 గుణాలు అందులో ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే అది హ్రస్వమైన స్వరితం అయితే, ఆ స్వరితము హ్రస్వాక్షరమైనప్పుడు ముందు అర్ధ భాగం ఉదాత్తము, తర్వాత అర్ధ భాగము అనుదాత్తము అవుతుంది. అలాగే దీర్ఘమైతే, స్వరితం దీర్ఘమైతే కనుక ఈ మొదటి అర్ధ భాగం ఉదాత్తం అవుతుంది, తర్వాత 1.5 భాగాలు అనుదాత్తం అవుతుంది అని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి ఇది కాశికాకారులు ఇలా చెప్తారు. కౌముదికారులు ఏం చెప్తున్నారు, మొదటి అర్ధ భాగం అంటే 1లో సగము సగము కరెక్టే హ్రస్వవర్ణానికి. దీర్ఘవర్ణానికి వచ్చేసరికి 1 భాగం ఉదాత్తము, 1 భాగం అనుదాత్తము ఉంటుంది కౌముదికారులు చెప్పారు. ఇలా ఇక్కడ భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఇచ్చారు, ఒక సగ భాగము ఉదాత్తము అనుదాత్తం ఉంటుంది, దీర్ఘంలో అయితే సగభాగం ఉదాత్తం ఉంటుంది, 1.5 భాగాలు అనుదాత్తం ఉంటుంది అని ఇచ్చారు. దీర్ఘమే 3 భాగ ఉదాత్త హోతే హై. 1 భాగము అనుదాత్తము, 3 భాగాలు 1 భాగం ఉదాత్తం, 3 భాగాలు అనుదాత్తం ఇలా దీర్ఘంలో. దీర్ఘంలో और दीर्घ में 3 भाग अनुदात्त होते हैं. అయితే उसे व्यक्त करने के लिए, దానిని వ్యక్తపరచడం కోసం ऐसे स्वरितों से परे 1 और 3 संख्या का లేఖన్ కియా గయా హై. అందుకని దీనికి ఇక్కడ చూడండి, పక్కన ప్లుతంలా ఉంది, పైన 1 ఉంది సంఖ్య. ఆ ప్లుతానికి పైన 1 ఉందండి నెంబరు. అదే ఇది 3, అది 1 అనమాట. అంతేకాని అది ప్లుతము కాదు అని చెప్పారు. అంటే ఇక్కడ 3 భాగాల అనుదాత్తం ఉంది, 1 భాగం ఉదాత్తం ఉంది అని చెప్పడం కోసం ఆ సింబల్స్ పెట్టారటండి. अतः वेद में ऐसा स्थलों पर 3 का अंक देखकर प्लुत का भ्रम नहीं करना चाहिए. అందుకని ఎక్కడైతే వేదాలలో ఇలాంటి సంఖ్యలు కనిపించాయో దీన్ని ప్లుతంగా భావించకూడదు. 3 భాగాలు అనుదాత్తము, 1 భాగం ఉదాత్తము ఉన్నట్లుగా భావించాలి ఆ స్వరితంలో
అని ఇక్కడ చెప్పారండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దాని గురించి. దీంతో ఈ సూత్రంలోని రూపాలన్నీ అయిపోయాయండి. తర్వాత సూత్రము హ్రస్వనుభ్యాం మతుప్ అండి. హ్రస్వనుభ్యాం మతుప్. హ్రస్వనుభ్యాం పంచమి ద్వివచనం అండి, మతుప్ ప్రథమ ఏకవచనము. తర్వాత అనువృత్తి అంతోదాత్తాత్ ఉదాత్తః. హ్రస్వాంతాద్ అంతోదాత్తాత్ నుటశ్చ పరా మతుప్ ఉదాత్తో భవతి. హ్రస్వాంతానికి కానీ అంతోదాత్తమైన హ్రస్వాంతానికి కానీ లేదా నుట్టుకు కానీ పరంగా ఉన్న మతుప్పు ఉదాత్తం అవుతుంది అని చెప్తున్నారు. మతుప్ ప్రత్యయానికి ఉదాత్తం చెప్తున్నారు. అంతోదాత్తమైన హ్రస్వాంతం ఉండాలి. దానికి పరంగా మతుప్పు ఉందా లేదా నుట్టాగమానికి పరంగా మతుప్పు ఉందా? మహోదయ చెప్పండి. అదే అది అంటే అంగానికి అంతంలోన అదేండి, ప్రాతిపదిక అంతోదాత్త ప్రాతిపదిక ఉండాలి, హ్రస్వాంతమై ఉండాలి. అంటే ప్రాతిపదిక అంతము హ్రస్వం అయి ఉండాలి, అంతోదాత్తం అయి ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉండాలి. పక్కనేమో మతుప్పు ఉండాలి, మతుప్పు ఉండాలి. అలాగే నుట్టాగమానికి పరంగా మతుప్పు ఉన్నా కూడా ఉదాత్తం చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఉదాత్తం అన్నది దేనికి? మతుప్పుకి ఉదాత్తత్వం. మత ప్రత్యయానికి ఉదాత్తం. మహోదయ, ఇప్పుడు నుట్ అన్నది ఆప్షనల్, అంటే రెండో కండి, అది గాని ఇది గాని, అంతే కదా? అవునండి, రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కూడా మనం మతుప్కి ఉదాత్తం చేసుకోవచ్చు. ఓకే, వస్తుంది. దీనిలో ఉదాహరణలు అంతోదాత్త, అదే హ్రస్వాంత అంతోదాత్తానికి ఉదాహరణలు అగ్నిమాన్, వాయుమాన్, కర్తృమాన్, హర్తృమాన్ ఇచ్చారు. అగ్నిమాన్ అండి. ఇక్కడ ముందు అగ్ని శబ్దం తయారు చేసుకుందామండి. అది మనకి అంతోదాత్త శబ్దమో కాదో తెలియాలి. అగిగతౌ ధాతువు అండి. ఏంటండి? అగిగతౌ ధాతువు అండి. గకారం అండి. అగిగతౌ. దీనికి భువాదయో ధాతవహాత ధాతు సంజ్ఞ అండి. అనుబంధ లోపం చేసుకుంటే అగ్గు ఉంటుందండి. అగ్గు ఉంటుందండి. ఇక్కడ మనము ఇకారానికి ఇత్సంజ్ఞ చేసి లోపం చేసుకున్నాం కనుక ఇదితో నుమ్ ధాతో, ఈ సూత్రంతో నుమ్ ఆగమం వస్తుంది. ఇదితో నుమ్ ధాతో, ఈ సూత్రంతో నుమ్ ఆగమం అండి. అప్పుడు ఆ ఉన్న అగ్, ఫస్ట్ మనకి ఇక్కడ అకారానికి ధాతో అనే సూత్రంతో అంతోదాత్తం, అకారానికి ఉదాత్తం వచ్చేసి. తర్వాత అగ్నే ర్ణలోపశ్చ పునాది సూత్రం అండి. అగ్నే అంగే 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 ర్ణలోపశ్చ. ఒక్కసారి రిపీట్ చేయండి మేడం. అంగే ర్ణలోపశ్చ. అంగం అని రాస్తాం కదండి, అదే. అవునండి, అదే. ఓకే. అంగే ర్ణలోపశ్చ. కొంచెం వాయిస్ స్లోగా ఉంది మేడం. అవునా మహోదయ? అంగే ర్ణలోపశ్చ. ఇప్పుడు వినిపిస్తుందా మహోదయ? అంగే ర్ణలోపశ్చ పునాది సూత్రం అండి. 4:50. 4:50 అండి. ఓకే. ఈ సూత్రంతో అంగ ధాతువుకి నీ ప్రత్యయం వస్తుందండి, మరియు ధాతువు యొక్క నకారానికి లోపం. అంగ ధాతువుతో నీ ప్రత్యయము మరియు ధాతువులో ఉన్న నకారానికి లోపం.
ఉమ్, అప్పుడు అగ్గు నీ ఉంటుంది. అగ్గు నీ. ఉమ్, దీనికి ఈ నీ ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో మనకి ఆది ఉదాత్తం వస్తుందండి. నకారోత్తర ఈకారానికి ఉదాత్తం వస్తుంది. ఉమ్, తరువాత ఇప్పుడు అకారానికి కూడా మనకు ఉదాత్తం ఉంది, నకారోత్తర ఈకారానికి కూడా ఉదాత్తం ఉంది. కానీ మేడం మహోదయ ఇది అనుదాత్తో సుఖితో చేత మరి అనుదాత్తం అవ్వాలి కదా. ఏది మహోదయ? ఇది కూడా విభక్తి ప్రత్యయమే కదా, సుప్పే కదండి. నీ నీ సుప్రత్యయం కాదు కదా మహోదయ. సు ఔజస్ అమౌక్షస్ కావ్యాంబిస్ నేభ్యాంబిస్ గజిభ్యాంబిస్ కసోజస్ ఈ వస్తు అది కాదండి. పక్కన సప్తమి ఏకవచనం కదండి. కాదు మహోదయ, నకార ఈకార. ఇది ఉనాది నకారం, సూత్రం నకారం. మహోదయ. ఓహో, ఇది ఉనాది నకా- సూత్రం అండి. అచ్చా నకారే కాదు. ఓకే, నకార ఈకార సారీ. నీ అండి. దీనికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో మనకు ఆద్యుదాత్తం వచ్చిందండి. ఇందాక ధాతోహ అనే సూత్రంతో అంతోదాత్తం వచ్చింది కదండి ఆ ఆకారానికి, హ్రస్వ ఆకారానికి. అవునండి. ఇప్పుడు సతిశిష్ట స్వరో బలీయ అని వార్తికం చేత మనకి ఈ నకారోత్తర ఈకారానికి ఉదాత్తం తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఒక్కసారి మహోదయ ఆకి. ఆకి ఉదాత్తము ధాతోహ అనే సూత్రంతో వచ్చింది. అవునండి, అదే అదే దీనికి కూడా ఉదాత్తమే. దీనికి కూడా ఉదాత్తం. ఆ, ఇప్పుడు దీనిలో సతిశిష్టం సతిశిష్ట బలీయాంతో స్వరం ఏంటి నీకు అంటే ఉదాత్తం కాబట్టి నకారోత్తర ఈకారము సతిశిష్ట స్వరం కదండి. అనుదాత్తం పదమేకవచనం. దాన్ని ఉదాత్తంగా తీసుకుని అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రంతో ఈ అకారోత్తరవత్తి అదే హ్రస్వ ఆకారానికి అనుదాత్తం చేసుకున్నామండి. ఇప్పుడు అనుదాత్తము ఉదాత్తము వచ్చింది కాబట్టి ఈ అగ్ని అనేది అంతోదాత్త మహోదయ శబ్దం. చెప్పండి మేడం. మహోదయ ఒక్కసారి నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు అగి గతో కదా మీరు చెప్పారు, భూవాది ధాతువు అని చెప్పి అగ్గి గతం. అగ్గేమో అనుబంధ లోపం అయిపోయింది, అగ్గు వచ్చేసేసింది. దీనికి ఇదితో అన్నారు కదా, నుమ్ అది ధాతో నువ్వు ధాతోహో. ఇదితో నుమ్ ధాతో అది ఇది అగి కదండి. సూత్ర నెంబర్ ఎంత అని చెప్పగలరా? నంబర్ గుర్తులేదు. సరేలేండి, నేను నేను చూస్తానులేండి. చెప్తాను. అయితే ఇప్పుడు దీనికి ఏంటి వస్తుంది? నకారం వస్తుంది, అంటే నువ్వు వస్తుంది, నువ్వు పోయి నకారం వచ్చింది. అవును. ఈ రాసినప్పుడు ఇది మనం ఎలా రాస్తాము? అంగ్ అంటే అనునాసికం రాసి గా రాస్తామా? అంగ్ అంగంలో మీరు అంగస్యాలు ఎలా రాస్తారు మహోదయ? అలాగే రాస్తామా? అలా రాసిస్తామా? సూత్రంలో అలా రాయండి. ఇక్కడ ఆ నకార హలంతము గకార హలంతం అంతే. ఓకే ఓకే. అంటే ఈ నకారానికే నశ్చ పదాంతస్య జలీతో అనుస్వారం అవుతుంది కదండి. అవును. తర్వాత పరస్వర్ణం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ చేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ అంగా అవుతుంది. ఇది 7:1:58 అండి. 7:1:58. అందుకని మనకి ఇక్కడ ఈ అంగ అని సూత్రంలో అంగ శబ్దం ఇచ్చారు. అంగేర్ నలోపశ్చ. అదే అంటే మేడం, నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫస్ట్ ఈ నష్ట పదార్థం జలతో అనుస్వారం వచ్చేస్తుంది ముందు మనకి మీదని. దీనిలో ఏం అక్కర్లేదు మహోదయ, మీరు ఆ ఉన్న ఇలా పెట్టుకోండి సరిపోతుంది. సూత్రంలో అంగ ఎందుకు వచ్చింది అనే దానికి నేను చెప్తున్నాను. ఓకే మేడం. సూత్రంలో అంగేర్ నలోపశ్చ అన్నారు కదా, ఈ ఆన్న కలిపి అంగ ఎలా అయింది అనే దాని గురించి చెప్తాను అంతే. అంటే ఇప్పుడు అంగ్ అయిన తర్వాత మళ్ళీ నకారం లోపం చెప్తాను ఈ సూత్రంలో. నకార లోపం చెప్పారు. అగ్గు నీ ఉంటుందండి. నకార లోపము రెండు చెప్పారు. నీ ధాతు వచ్చింది కదా, కరెక్ట్. నీ ప్రత్యయం మహోదయ, సారీ, నీ ప్రత్యయం వచ్చింది. దానికి నకారం అయిపోతుంది కదా, హలంతం కూడా అదే. ఎందుకంటే ఈ కారం నీ మొత్తం ఉంటుంది మహోదయ, దానిలో ఏమి అగ్ని కదా, కరెక్టే.
ఈ అగ్ని ధాతువులోని నకారానికి అగ్ని పోతుంది, లోపం అయిపోయింది. కరెక్టే అమ్మా, వస్తుంది. ఇప్పుడు అగ్ని అంతోదాత్త శబ్దము కదండి. ఉమ్, కాబట్టి మన సూత్రంలో అంతోదాత్త శబ్దం ఉండాలి, హ్రస్వం ఉండాలి, రెండు ఉన్నాయి కదండి. దీంతో ఇప్పుడు మనం మతు ప్రత్యయం తెచ్చుకుంటాం. ఈ అగ్ని అనే ప్రాతిపదికలో దీని మతుప్ప మతుప్పు అండి. తదస్యాస్మిన్నితి మతుప్పు 5-2-94 అండి సూత్రం. 5-2-94. తదస్యాస్మిన్నితి మతుప్పు. ఒక్కసారి రిపీట్ చేయండి మేడం. తదస్యాస్మిన్నితి మతుప్పు. తత్ అస్య అస్తి అస్మిన్ ఇతి మతుప్పు. ఓకే. 5-2-94 అండి. ఇప్పుడు అగ్ని మతుప్పు అండి. అగ్ని మతుప్పు అనుబంధ లోపం చేసుకుంటే మనకి అగ్ని మత్తు ఉంటుందండి. అగ్ని మత్తు, అగ్ని మత్తు ఉంటుంది. ఇప్పుడు ఈ మతుపుకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం ఏంటంటే మనకి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ పకారమితి సంజ్ఞకంగా అయిన ప్రత్యయం కనుక అనుదాత్తో సుప్పితో అనే సూత్రంతో అనుదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని కూడా బాధిస్తూ హ్రస్వనుడ్భ్యాం మతుప్, హ్రస్వాంతమైన అంతోదాత్తానికి పరంగా ఉన్న మతుప్కి ఉదాత్తం అవుతుంది. కాబట్టి ఈ మతుప్లో అకారోత్తర ఆకారానికి ఉదాత్తం. అగ్ని ప్లస్ మత్. అగ్నిమత్లో మకారోత్తర ఆకారానికి ఉదాత్తం అవుతుందండి మన ప్రకృత సూత్రంతో. ఒక్కసారి మేడం మహోదయ చెప్పండి. అగ్ని మత్తు. అగ్ని మత్తు ఉంది కదా మహోదయ. అవునండి. మత్తు అనేది ప్రత్యయం కదండి. దీనికి స్వరం ఏంటి అంటే ఓకే. మామూలుగా ప్రత్యయం కనుక ఆద్యుదాత్త పశ్చాత్తం ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుంది. అవును. దీన్ని బాధిస్తూ ఇది పకారం ఎత్తైన ప్రత్యయం కాబట్టి అనుదాత్త సుప్పితో అనే సూత్రంతో అనుదాత్తం ప్రాప్తం. దాన్ని కూడా బాధిస్తూ మన ప్రకృత సూత్రం హ్రస్వనుడ్భ్యాం మతుప్. ఓకే. ఓహో అచ్చా, ప్రస్తుత సూత్రం మన ప్రకృతి సూత్రంతో హ్రస్వనుడ్భ్యాం మతుప్ 6-170 అండి. ఈ సూత్రంతో మనకి హ్రస్వాంతమైన అంతోదాత్త శబ్దానికి పరంగా ఉన్న మతుప్కి ఉదాత్తం అండి. మతుప్లో స్వరవర్ణం ఎక్కడుంది? మకారోత్తర ఆకారంలో ఉంది. మకారోత్తర ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు ఈ అగ్నిమత్ ఒక శబ్దం మొత్తం కలిపి దీనిలో సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనము మకారోత్తర ఆకారాన్ని సతిశిష్ట స్వరంగా తీసుకుంటాము. దాన్ని ఉదాత్తంగా తీసుకుని అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత ఈ అగ్నిలో 2 స్వరవర్ణాలకి మనకి అనుదాత్తం వచ్చేస్తుంది. అనుదాత్తం వచ్చేస్తుంది. అగ్నిమత్ అవుతుంది. అగ్నిమత్తులో ఇది ఉదాత్తం. నకారోత్తరవర్తి ఇకారానికి ఉదాత్తం ఉంది కదా, మకారానికి ఇప్పుడు ఉదాత్తం వచ్చింది. 2 ఉదాత్తాలు అకారానికి అండి. అదే మకారోత్తరవర్తి అకారానికి ఉదాత్తం, నకారోత్తరవర్తి ఇకారానికి ఉదాత్తం. అవునండి. ఇప్పుడు ఆ 2 అనుదాత్తాలు. అగ్నిమత్ ఇది ప్రాతిపదికం కదండి. దీనికంటే ప్రత్యయం తెచ్చు. అగ్నిమత్ సు, దీనికి అనుబంధ లోపం చేసుకుంటే సకారం శేషిస్తుందండి. తర్వాత సుడనపుంసకస్య ఈ సూత్రంతో సకారానికి సర్వనామ స్థాన సంజ్ఞ. తర్వాత మహోదయ మహోదయ తులనపుంసకస్య అంటే సుట్టు కదా, దీనికి సర్వనామ స్థాన సంజ్ఞ వచ్చేసింది. నపుంసక భిన్న సంబంధమైన
నపుంసకలింగం సర్వనామ సంజ్ఞ. సంజ్ఞ అని వచ్చింది, అది కరెక్ట్. తర్వాత అత్వసంతస్య చ ధాతోః, అత్వసంతస్య చ అధాతోః. ధాతువర్జితమైన అత్వంత అస్సంత ప్రాతిపదికల యొక్క ఉపధాకు దీర్ఘం. అందుకని తర్వాత అగ్నిమాత్ ఏమిటి మేడం అది సూత్రం? అత్వసంతస్య చ ధాతోః. 6, 4, 14. అంటే అత్తు గాని అస్సు గాని ఉండాలి అంతంలో. దానికంటే పరంగా ఉన్న ఉపధాకి దీర్ఘం. దానికంటే పరంగా సర్వనామ స్థానం ఉండాలి. సర్వనామ స్థానం ఉండాలి. ఓకే. అప్పుడు ఉపధాకి దీర్ఘం వస్తుంది. అప్పుడు అగ్నిమాత్. అగ్నిమాత్. అగ్నిమాత్ సకారం. దీనికి లోపం అప్పుడే రాదు మహాశయ. ఇప్పుడు ఇంకొకటి ఉంది, అది కూడా రాసుకుని అప్పుడు లోపం చేస్తాం. ఇప్పుడు చేసిన పర్లేదేమో, నాకు తెలీదు. ఉగిదచాం సర్వనామ స్థానే అధాతోః. 7:1. ఉగిదచాం సర్వనామ స్థానే అధాతోః. ఎంతండి సూత్ర నంబరు? 7:170 మహోదయ. ఓకే. ధాతువర్జితమైన ఉగిత్తులకు అంచుకి నుమ్మాగమం వస్తుంది. అంచు ధాతువు చేత నుమ్మాగమం వస్తుంది. ఉగిత్తైన ధాతువర్జిత అంగానికి అలాగే అంచు ధాతువు ఉన్నటువంటి అంగానికి నుమ్మాగమం వస్తుంది. అగ్నిమాంసు సర్వనామ స్థానము పరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు అగ్నిమా నమ్మ ఉత్ అస్. అగ్నిమాత్. మాత్ అని మహోదయ. అగ్నిమాత్ నుమ్మండి. అదే అగ్నిమాత్ రావాలి కదా, మాత్ నుమ్ము కాదు మహోదయ. ఈ మిత్తైన ఆగమం ఎప్పుడు కూడా అర్థమైంది. అగ్ని మా నుమ్ము మిదతో చాత్ పరహ అని పై అక్కడ పెట్టుకుంటాం కదా. అవునండి. అప్పుడు నుమ్ము వచ్చి తకారం వస్తుంది, అప్పుడు సకారం వస్తుంది, తర్వాత సకారం వస్తుంది. కరెక్ట్. అగ్నిమా నుమ్ము ఇలా అనుబంధ లోపం చేసుకుంటాం. ఇప్పుడు ఈ సకారానికి మనము అపృక్త సంజ్ఞ పెట్టుకుంటాం. అపృక్త ఏకాల్ ప్రత్యయ, ఈ సూచనతో అపృక్త సంజ్ఞ. తర్వాత హల్యాభ్యో దీర్ఘాత్ స్తుతిస్య పృక్తం హల్. హలంత శబ్దానికి పరంగా ఉన్న అపృక్త సూకి లోపము. అప్పుడు అగ్నిమాంత్ ఉంటుంది. అగ్నిమాంత్ ఉంటుంది కదా. దీనికి సంయోగాంతస్య లోపః. సంయోగంలో ఉన్న అంతిమ వర్ణానికి లోపం. అకారానికి లోపం అయిపోతే అగ్నిమాన్ అని. ఈ అగ్నిమాన్ లో మనకి ఈ మతపుకి ఉదాత్తం కదండి. ఆల్రెడీ ఉదాత్తం ఉంది మనకి. మతపులోని దీర్ఘ ఆకారానికి ఉదాత్తం ఉంది కదండి. ఈ రెండింటికి అనుదాత్తాలు కూడా ఉన్నాయి. కాబట్టి అగ్నిమాన్ అయిపోయింది. అంటే ఇక్కడ వేరే మనం ఏం పెట్టక్కర్లేదు అనమాట. అంటే ఆల్రెడీ ఉన్నాయి కదండి, ఇంక మళ్ళీ అదే ఇంక దానికి ఏం చేయక్కర్లేదు, ఇంకా స్వరం ఏం చేయక్కర్లేదు. అంటే ఇక్కడ సు వచ్చింది కాబట్టి అంటే ఒకటి తేడా ప్రత్యయానికి అక్కడ వేరే ప్రత్యయం ఉంటే అప్పుడు మళ్ళీ 2 దాత్తాలు వస్తే సతీశిష్ట నియమంతో చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటే తేడా, అక్కడ హ్రస్వకారం ఉంది, ఇక్కడ దీర్ఘాకారం వచ్చింది, అంతే తేడా. అంతే. అగ్నిమాన్ అనే రూపం అలా వచ్చిందండి. ధన్యవాదాలు. తర్వాత వాయుమాన్ అండి. ఇది కూడా ప్రక్రియ అంతా ఇలాగే ఉంటుందండి, కాకపోతే వాయు శబ్దం ఒకటి మనం చూద్దాం. అదొక్కటి చెప్పేసేయండి. ప్రాతిపదిక ఎలా వచ్చిందో చూద్దాం.
వా అండి ధాతువు. వా నాకు తెలిసి ఇది వా గతి గంధనయోహో ఏదో. దీనికి భూవాదయో ధాతవ అనే సూత్రంతో ధాతు సంజ్ఞండి. తర్వాత ధాతో అనే సూత్రంతో అంతోదాత్తము. వకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుందండి. తర్వాత క్రూ వా పా రాసుకుందాం. క్రూ పా పా జీ మీ స్వది సాధ్య శూభ్య తాళవేషకారం అండి. శూభ్య ఉన్న ఉన్నండి ఉన్న. ఇది ఉనాది సూత్రం అండి. 1 1 1 1 మహోదయ. ఉనాది సూత్రం. ఈ ధాతువుల కంటే పరంగా ఉన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. వా దీనికి పరంగా ఇప్పుడు ఉన్న ప్రత్యయం. అనుబంధ లోపం చేసుకుంటే ఉకారం ఒకటే ఉంటుంది. వా ఊ వచ్చింది. దీనికి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఉదాత్తము ఊకి. ఉదాత్తమైంది. ప్రత్యానికి కూడా ఉదాత్తం. దానికి ఆల్రెడీ ఉదాత్తం ఉంది, అంత్యోదాత్తం. ఇప్పుడు ఆతో యుక్ చిన్ కృతో. ఆతో యుక్ చిన్ కృతో. 7-3-33 మహోదయ. ఓకే. దీంతో ఏంటంటే ఆకారాంత అంగానికి చిన్న లేదా కృత్ లేదా నిత్ ఇత్ నిత్ ఈ ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు యుక్ ఆగమం వస్తుంది. ఇక్కడ మనకి నిత్ ప్రత్యయం ఉంది కదండి ఉన్నలో, కాబట్టి ఇక్కడ యుక్ ఆగమం వస్తుంది. అప్పుడు యుక్ ఈ యుక్లో కకారానికి ఇది ఇత్సంజ్ఞకం అండి. దశలోప హతులోపం చేసుకుంటాము. అప్పుడు ఈ ఇది కూడా యకారోత్తర ఉకారానికి కూడా ఉపదేశే అజనునాథక ఇత్సంజ్ఞకం లోపము వాయు అవుతుందండి. వాయు అవుతుంది. ఇక్కడ 2 ఉదాత్తాలు ఉన్నాయండి మనకి. కాబట్టి అతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనము ఈ ప్రత్యయంలో ఉన్న ఉకారానికి అంటే వాయువులో యకారోత్తర ఉకారానికి ఉదాత్తం తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత మనకి ఈ వకారోత్తర దీర్ఘ ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. మిగిలిందా మామూలే. వాయు దానికి పరంగా మళ్ళీ మతు ప్రత్యయం పెట్టుకుంటాం. ఇంక ఇవన్నీ ఇవే సూత్రాలు చెప్పట్లేదండి. మీరు మళ్ళీ చెప్పుకుందామంటే చెప్పుకుందాం, ప్రాబ్లం లేదు. మళ్ళీ అవే రిపీట్ చేయడం ఎందుకంటే. అదే తర్వాత కర్తృమాన్ అండి. మనం కర్తృ చూద్దామండి. క్రూధాతువుతో తృచ్ ప్రత్యయం. మహోదయ ఒక్కసారి చెప్పండి. క్రూధాతుకి ధాతువుతో తృచ్ ప్రత్యయం మహోదయ. తృచ్ తృచ్చు లేదా తృన్ను ఏదైనా కూడా ఇదే రూపం వస్తుంది. దీనికి సూత్రం అండి నుల్ త్రుచౌ. తృచ్చు కానీ తృన్ను కానీ ఏదైనా ఇదే రూపం వస్తుంది. ఓకే. కాకపోతే అంతోదాత్తం అవ్వాలన్నప్పుడు తృచ్చ పెట్టుకోవాలండి. తృణ్ అయితే ఇనిత్యాది నిత్యంతో ఆదివదాత్తం అయిపోతుంది కదా. మనం ఇక్కడ ఈ సూత్రానికి ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఉండాలనుకుంటే తృచ్చ పెట్టుకోవాలి. తృణ్తో కూడా ఇదే రూపం వస్తుంది. కాకపోతే స్వరభేదం ఉంది కనుక మనం ఇక్కడ తృచ్చే తీసుకుంటాం. ఇక్కడ మామూలుగా మనకి మహోదయ అదే క్రూ త్రువా ఇప్పుడు
వద్దు ఉమ్. మహోదయ, మెల్లిగా వెళ్దాం. తృచ్ డుక్రీకరణే ధాతువు గొప్పది. అచ్చా అచ్చా. ఆహా. దీనికి భూ ఆదయ ధాతవహత ధాతు సంజ్ఞ. అంటే ముందు డుక్రీకరణే పెట్టుకోవాలి కదా ఫస్ట్. పెట్టుకోండి మహోదయ, పర్లేదు, డైరెక్ట్ గా క్రూ పెట్టుకున్నా పర్వాలేదు అనుకోండి, నాకు కొంచెం చాలా. లేదు 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 లేదు, ముందు మనకి మూల రూపం తెలియదు కదా మనకి, డుక్రీకరణే. దీనికి భూ ఆదయ ధాతవహత ధాతు సంజ్ఞ. తర్వాత అనుబంధలు. ఓకే. ఇప్పుడు క్రూ శేషిస్తుందండి. ఉమ్. దీనికి ధాతో 6 1 156 అండి. 6 1 156. ఈ సూత్రంతో అంతోదాత్తం అండి. అంతోదాత్తం అయిపోయింది. అకారోత్తర రుకారానికి మనకి ఉదాత్తం వచ్చింది. అంతోదాత్తం. తర్వాత ధాతో 3 1 91 అండి. 3 1 91. ఈ అధికారంలో నుల్ త్రుచౌ 3 1 133 అండి. 3 1 133. ఓకే. ఈ సూత్రంతో మనకి ధాతువు ఖండపరంగా తృచ్ ప్రత్యయం. ఓకే. క్రూ తృచ్. తృచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే త్రూ ఉంటుంది. మిగిలింది. త్రూ శేషిస్తుంది. ఈ త్రూకి ఈ త్రూ అనేది మనకి ఆర్ధధాతుక ప్రత్యయం కదండి. ఆర్ధధాతుకం శేష. ఈ సూత్రంతో ఆర్ధధాతుక సంజ్ఞ. ఆర్ధధాతుక స్టేట్గలాదేహ అనే సూత్రంతో ఇడాగమం ప్రాప్తమవుతుండగా ఏకాచ ఉపదేశే అనే ధాతు వచ్చి నిషేధిస్తుందండి. తర్వాత ఇప్పుడు ఇగంత ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్ 7 2 10 అండి. సార్వధాతుక ఆర్ధధాతుకయో అండి. తర్వాత సార్వధాతుక 7 3 84. సార్వధాతుక ప్రత్యయం కానీ అర్ధధాతుక ప్రత్యయం కానీ పరంగా ఉన్నప్పుడు ఇగంత అంగానికి గుణమండి. ఇప్పుడు ఈ క్రూలో ఉన్న కకారోత్తర రుకారానికి గుణం. ఇది రుకార స్థానములో గుణము కాబట్టి ఉరన్ రపరహ అనే సూత్రంతో రపరంగా వస్తుంది. అప్పుడు కర్ర అవుతుంది. ఇది 1 1 50 మహోదయ సూత్ర సంఖ్య. కర్రు త్రు కర్తృ అయిందండి వర్ణ సమ్మేళనం చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ తృచ్ ప్రత్యయం అనేది ప్రత్యస్వరం మనం పెట్టుకోలేదు కదండి. తృచ్ ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా చిత 6 1 150. ఆద్యుదాత్తశ్చ మహోదయ 3 1 ఉదాత్తస్వరం అవుతూ ఉంటే అవుతుంటే అవునండి, దాన్ని భావిస్తాం. ప్రత్యయం రాగానే ఆద్యుదాత్తశ్చ వచ్చేస్తుంది కాబట్టి ముందు అదే వస్తుంది. దాన్ని బాధిస్తూ అపవాద సూత్రాలు. దాన్ని బాధిస్తూ అండి 157 చిత్తైన ప్రత్యయం ఉన్నప్పుడు ఆ సముదాయానికి అంతోదాత్తం వస్తుంది. సముదాయానికి అప్పుడు కర్తృలో రుకారానికి ఉదాత్తం అనుదాత్తం పదం ఏకవచనం అనే సూత్రం చేత ఈ కకారోత్తర అంటే ఇక్కడ సతిశిష్ట స్వర నియమం చేత ఇది ఉదాత్తంగా తీసుకుంటామండి. అనుదాత్తం పదం ఏకవచనంతో కకారోత్తర అకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. మిగిలింది కర్తృమాన్ సేమ్ అలాగే అనుకుంటాను. ఇంకా మద్దతు పెట్టుకుంటే ఇంకా మిగిలిందంతా కర్తృమాన్. ఈ సూత్రాలే మెయిన్ మేడం. ఈ అంటే రూపాలు ఎలా తయారవుతున్నాయో అవి నేర్చుకుందామని అవుతుంది కుతూహలంతో అన్నాను. ఏదో అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అగ్ని ఉంది, ఎలా వస్తుందో తెలియదు, డైరెక్ట్ గా తీసేసుకుంటారు కొన్ని మామూలుగా అయితే మనం డైరెక్ట్ గానే ఉంది మన బుక్ లో కూడా. కాకపోతే ఏంటంటే మనం తెలుసుకుంటే మంచిదే కానీ తెలుసుకోవాలి కదా. అదే అందుకని ఇప్పుడు ఎందుకంటే చదువుకున్నట్టు ఉంటుంది అని మేడం. ఇప్పుడు అంటే మనం ఇవంతా బాగా ఉనాది సూత్రాలు చదువుకుంటేనే కానీ అర్థం అవ్వదు. అంటే ఇవి ఎలా రావాలి అన్నది మరి వీటికి ఎక్కడ లేదు కదా. అంటే ఒకటి మహోదయ,
ఇది మీరేం చేయాలంటే మహోదయ, మీకు రిఫరెన్స్ కావాలనుకోండి, మహోదయ. .com లో కోశాన్వేషణం అవును, ఉంది. అక్కడ ఈ శబ్దం తీసుకోండి. అంటే వాయు అంటే వాయు శబ్దం తీసుకుంటాం, అలాగేనా? అంతే. ఓహో. ఆ వాయు శబ్దం టైప్ చేశారనుకోండి, మీకు ఆ కింద ఉనాది సూత్రం ఇస్తారు. ఓకే. ఆ ఉనాది సూత్రం వెతుక్కుని అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు గోవిందాచార్యులు గారి బుక్ లో ఉంది. అక్కడ తీసుకోవచ్చు. అలాగా ఎన్నో వాల్యూమ్ అండి గోవిందాచారి గారిది? 7వ నంబర్. ఇది ఉనాదిలో 6th వాల్యూమ్ మహోదయ. 6వ వాల్యూమ్ లో ఉన్నాయండి. 6 కృదంత ప్రకరణంతో. ఓకే. కృదంత ప్రకరణంలో మహోదయ. దాంట్లో ఉన్నదా? 7th వాల్యూమ్ లో ఏమండి? పిట్ సూత్రాలు 7th వాల్యూమ్. సెపరేట్ ఏమో. అచ్చా, మా దగ్గర ఉన్నది. మహోదయ, నాది ఇంకొక చిన్న సందేహం అండి. నేను మళ్ళీ ఈ ఒక్క నిమిషం. ఇది నాకు మీ ఎంత ఇచ్చినా దొరకలేదండి. ఈ ఉంది కదా, అందులో మీరు గృహ అది ఏముంటది, సంఖ్యాదేహి అనేది చెప్పారు కదా మీరు. అది ఎన్నో నెంబర్ అండి? అది ఎక్కడ దొరకలేదండి నాకు. ఎన్నో నెంబర్ కానీ ఎగ్జాక్ట్ గా. అవును, పిట్ సూత్రమే చూశాను, కానీ గ్రహ సంఖ్య మీకు ఇప్పుడే నేను చూసి చెప్పేస్తాను. దీని ఎందుకంటే అది ఎంతో దత్తం అవుతుందని చెప్పారు కదా. ఒక నిమిషం మహోదయ, నేనే చెప్తాను మీకు. ఈ ముందర నెంబర్స్ ఉన్నాయి కదా మహోదయ, 1, 2, 3, 4 అని. ఆ నెంబర్స్ లో 28 మహోదయ. నేను నెంబర్ తప్పు చెప్పినప్పుడు 1/28 కాదండి, ఉత్త 28 లేదా 2/5. 2/5 క్రమ సంఖ్య 25. క్రమ సంఖ్య 28. క్రమ సంఖ్య 28. దానిలో 359వ పేజ్ అండి. పిట్ సూత్రాలు 7. ग्रह संख्यायाः नकारांत और रेफांत संख्यावाची शब्द का आदि अच उदात्त होता है. అస్సు మహోదయ, ధన్యవాదాలు. అంతే అండి, అలా చూసుకుంటే మనకి ఇవన్నీ దొరుకుతాయండి. అలాగేనండి, చాలా సంతోషం. కోశాన్వేషణలో చూస్తే దొరుకుతాయి. అదే ఎందుకంటే ఇప్పుడు కూడా మామూలుగా ఇవంతా తెలియవండి. నేను అలాగే చూసుకొని మీరు చెప్పిన దాని మీద ఒకసారి తప్పులు రాసుకోవడం అవుతుంది. అంటే సరిగ్గా నాకు వినబడకపోతే అదైతే కనీసం ఒకసారి కరెక్ట్ గా రాసుకోవచ్చు కదా. అవునండి. అదే మహోదయ, అక్కడ చూడొచ్చు కావాలంటే. అలాగే మహోదయ, ధన్యవాదాలు. తప్పకుండా. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు వీళ్ళు మనం ఇద్దరం ముగ్గురు వస్తున్నారు. ఎక్కువ మంది రావట్లేదు, మరి వాళ్ళు మిస్ అయిపోరా? వాళ్ళు రేపు సెలవులు వాటిల్లోని రాకపోతే? అది కాదండి, దానికి మనం ఏం చేస్తాం? అదే అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు మిస్ అయిన దానికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా, అవకాశాలు. 20 రోజులు మిస్ అయిపోయారు. కొంతమందికి అవకాశం కుదరకపోవచ్చు. అదే అలా అనుకున్నాం అనుకోండి, ఒక రోజు ఇద్దరికి కుదరదు, ఇంకో రోజు ఇద్దరికి కుదరదు. అలాగే ఉంటే ఇబ్బంది అవుతుంది కదా అనే ఉద్దేశం. కానీ ఒకటండి, మీరు చెప్పిన తర్వాత మాత్రం కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు అంతకు ముందు ఏమీ తెలిసేది, ఆదిదార్తస్ అంటే తెలిసేది కాదు, అనుదార్త సుపితో ఎలా ఇప్పుడు ఒకటి అర్థమైపోయి, కొంచెం అర్థమైంది, కొంచెం బాగా. ఎవరికి కుదరదు అనుకుంటే అది వేరే విషయం, లేదా నవీన్ అనుకుంటే అది వేరే విషయం. అది మనం ఏం చేయలేం, లేదా మీకు కుదరదంటే ఏం చేయలేం. ఎందుకంటే మీరే మెయిన్ కాబట్టి బాగా పర్వాలేదు. ట్రై చేస్తాను మహోదయ, అలా ఇబ్బంది ఏముండదు. మొన్న ఏంటంటే అక్కడ వెళ్ళి గుండుకోవడం వల్ల ఇబ్బంది అయింది. అది ఎక్స్ట్రీమ్ పొజిషన్, అది దానికి మనం ఏం చేయలేము. మనం ఇక్కడి వరకు ఇవి మనం ఇప్పుడు ఇక్కడి వరకు చూసామండి. హ్రస్వాంతానికి 170 దాకా ఉదాహరణలో మనం సోమవారం ఇది హర్తృ కూడా ఒకసారి చూస్తానులేండి. నేను మీరు చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేస్తాను. నేను ప్రుహరణే ధాతువుతో తీసుకోండి, తృచ్ ప్రత్యయం. ప్రుహరణే కదా, ప్రుహరణే.
శ్రీహరినే. అలాగే మహోదయ, నేను చూస్తాను, నేను ట్రై చేస్తాను, చేసి మీకు చెప్తాను. నేను ఆ రోజు అడుగుతాను నేను. మహోదయ వస్తుంది, అంతా ఇలాగే ఉంటుంది. నేను వచ్చే అలాగే వారం పూర్తిగా ఉండను మేడం. మహోదయ నవీన్ గారు ఉంటారండి మరి? ఆయన ఉంటారు. ఆయన ఉంటారు. అయితే పర్వాలేదు, అంటే నేను నవీన్ తప్పకుండా గారు వస్తాను మేడం. రికార్డింగ్ చేస్తారు కదా. అదే అదే అదే, నేను తప్పకుండా వస్తాను మేడం. అలాగే మహోదయ. ఏదో ఎక్స్ట్రీమ్ కండిషన్ తప్పించి, ఎందుకంటే ఇంత చేద్దాం అవకాశం మహోదయ. ఇంత అవకాశం మళ్ళీ మాకు మీరు దొరకదు ఎలాగో అసలు. తప్పకుండా వస్తా అన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు రాకపోతే ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా పోనీ క్లారిఫై చేస్తాను. అలాగేనండి, వస్తాం మహోదయ. సరే అండి, టైం అయిపోయినట్టుంది. అందరికీ నమస్కారం అండి, ఓకే అండి. ధన్యవాదాలు అండి. శ్రీరామ జయరామ జయ జయ.